అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదంటారు. ఒకసారి అంబానీల కుటుంబాన్ని చూసుకుంటే అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి ప్రాబ్లం వస్తే వాళ్ళ అమ్మ కూర్చుని పరిష్కరించింది. అమ్మ మాట ఖచ్చితంగా ఇద్దరు విన్నారు. ఇవాళ ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఏ రోజున గొడవ పడల, అన్నా తమ్ముళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు. ఇక్కడ అట్లాంటి కుటుంబ వాతావరణం వైఎస్ కుటుంబంలో లేదా? రాజశేఖర రెడ్డి బతికున్నంత వరకు అదొక మమతానురాగాలకి సంబంధించినటువంటి మల్లెపందిర్ లాంటి కుటుంబం. అలాంటిది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కూడా అట్లాగే ఉంది. అధికారం అన్నది చేతికొచ్చిన తర్వాత మాత్రమే సమస్య ఏర్పడింది. అన్నా చెల్లెల మధ్యన విభేదాలు, అధికారంలో వాటా కావాలని షర్మిల, అలాంటి వాటాలు ఏమీ ఇవ్వద్దని జగన్మోహన్ రెడ్డి, ఆ జగన్మోహన్ రెడ్డిని అలా నడిపిస్తోంది తన వదినే అన్నటువంటిది షర్మిల కోపం, అలాగే అవినాష్ రెడ్డి విషయంలో తలెత్తిన విభేదాలు, ఇవన్నీ పక్కన పెడితే దాని ఇంపాక్ట్ ఓ పక్కన విజయం